వార్త ప్రకారము ఏంటంట? ద గ్లోరియస్ గాస్పల్, మహిమగల సువార్త. ఏ సువార్త ఇది చెప్పండి? మహిమగల సువార్త. ఈ సువార్తలో ఉన్నటువంటి మహిమ ఏంటి? మహిమగల సువార్త అని స్టార్ట్ చేశాడు, చివరికి వచ్చేసరికి మహిమయు ఘనత యుగయుగములు ఆయనకే కలుగునుగాక ఆమేన్ అన్నాడు. ఈ రెండిటి మధ్యలో ఆయన సాక్ష్యాన్ని పెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఈ సువార్త మహిమగలది. ఈ మహిమగల సువార్తను ఆయన నాకు అప్పగించాడు. ఆ సువార్తకు నన్ను పరిచారకుడిగా ఆయన నియమించాడు, పిలిచాడు, పంపించాడు. అపోస్తులుగాను బోధకుడుగాను ఇదిగో అన్యజనులకు ఈ సువార్త నిమిత్తమై ఆయన నన్ను ప్రత్యేకపరుచుకున్నాడని చెప్తూ ఇది మహిమ కలిగినటువంటి సువార్త. ఆ సువార్తలో ఉన్నటువంటి మహిమ ఏంటో తెలుసా ప్రియులారా? దూషకుడు, హింసకుడు, హానికరుడునైనటువంటి పౌలు లాంటి వ్యక్తిని సైతము ఆ సువార్త కొరకు ప్రాణం పెట్టేటటువంటి వారిగా మార్చగలిగిన శక్తి. అందుకనే పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. ఇందులో దేవుని నీతి బయలుపరచబడింది. కాబట్టి సువార్త గురించి నేను సిగ్గుపడివాడను కాను. ఆ సువార్త ఎంత గొప్పదో, ఆ సువార్తలో ఉన్నటువంటి బలం ఎంతదో, ఎలాంటి జీవితాలను ఏ విధంగా మార్చగలదో నేను అనేక మంది జీవితాలను తీసుకొని వివరించగలను. అంతకంటే బెస్ట్ ఏంటంటే నా సొంత జీవితమే, నా సాక్ష్యమే నేను చెప్తాను వినండి. ఇదిగో ఇదండి ఈ సువార్త అని అన్నట్లుగా ఆయన స్టార్ట్ చేస్తా ఉన్నాడు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను. తన పరిస్థితి పూర్వము. ఒకప్పుడు జీవితము మనం గనక ఆలోచన చేసిన సౌలుగా ఉన్నప్పుడు యూదా మత ప్రావిష్టత కలిగినటువంటి వాడిగా, నిష్ట కలిగినటువంటి వాడిగా, ఎంతో ఆసక్తి కలిగి సంఘాన్ని హింసించేవాడిగా, హీ క్రియేటెడ్ హెవాక్ ఇన్ జెరూసలేం అని రాస్తుంది. హెవాక్ అంటే ఊహించింది ఆ మాట. ఒక రకమైనటువంటి అలజడిని సృష్టించాడు. సంఘాల మీద పడి హింసించినవాడు, దూషించినవాడు, చెరపట్టి బయటికి ఈడ్చుకుని వచ్చేసాడట. ఖడ్గంతో చంపేశాడు, అనేక మందిని హింసించాడు, భయంకరముగా జైల్లో వేయించాడు. ఎంతో రోషముగా, పౌరుషముగా తన మతము కోసము ఇదిగో ప్రాణమైన పెడతా, ప్రాణమైన తీస్తా. ఇది ఒకప్పుడు ఆయన స్లోగన్. ఏం చెప్పండి? ప్రాణానైనా పెడతా, అవసరమైతే ప్రాణానైనా తీస్తా, దాని కొరకు నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఈయనేమంటున్నాడు చెప్పండి? ప్రాణం తీస్తా అనేటువంటిది పోయిందా, వచ్చిందా, ఇంకా ఎక్కువైందా? సువార్త ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధముగా అది రూపాంతరం చెందించగలదో, ఏ విధమైనటువంటి ఆ యొక్క టోటల్ ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలదో ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అందులో ప్రాముఖ్యంగా అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనము సువార్తలో అతి ప్రాముఖ్యమైనది అంటే గ్రేస్, కృప. ఏం చెప్పండి? కృప. దానికి మూలము ప్రేమే కావచ్చు, దేవుని కనికరమే కావచ్చు. కానీ అపరాధముల చేత, పాపముల చేత దేవునికి దూరస్థులమైపోయి దేవుని యొక్క నీతి న్యాయమును ఎదిరించలేని, తట్టుకోలేని, నిలబడలేని నిత్య నాశ అగ్నిగుండానికి నరక పాత్రులమైనటువంటి మానవుడికి ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి కావలసింది ఏంటంటే చెప్పండి? గ్రేస్, కృప. అందుకని ఇక్కడ కూడా ఆయన కృప అనేటువంటి మాటని రిపీటెడ్గా వాడటం మనం చూస్తాము. చూడండి 14వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. కృప అత్యధికముగా విస్తరించింది. అంతేకాకుండా నేను కనికరించబడి తిని, ప్రధాన పాపినైన నేను కనికరించబడి తిని. పౌలు భక్తుడు జీవితమంతా కూడా ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడండి. అదేంటో తెలుసా? గ్రేస్. ఆయన లైఫ్ మొత్తాన్ని కూడా ఒక్క మాటలో చెప్పమంటే ఏమని చెప్పాడు? నేనేమై ఉన్నానో చెప్పండి అందరూ.
నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప, దేవుని యొక్క కృప. నేను ఏది చేశానో అది కృపే. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని, ఆయనను ప్రయాసపడినది నేను కాను, దేవుని కృపే. అందరికంటే అత్యధికమైనటువంటి ఘోర పాపిగా బ్రతికాను, అయినా ఆయన నన్ను ప్రేమించి రక్షించి వెదికి ఎన్నుకొని ఆయన పరిచర్యకు నన్ను నమ్మకమైన వానిగా ఎంచి నియమించాడు, అది కూడా కృపే. అనేకమైనటువంటి దేశాలు, రాష్ట్రాలు, ఇదిగో ప్రాంతాలు తిరిగాను, ఆయనను నన్ను బలపరిచింది ఆయన కృపే. ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఎప్పుడైతే మనము దేవుని కృపను సరిగా అర్థం చేసుకుంటామో అండి, మన జీవితాల్లో అతిశయించడానికి ఏముండదు, మన యొక్క జీవితాల్లో ఉప్పొంగడానికి ఏముండదు. విరిగి నలిగినటువంటి హృదయము ఎప్పుడు కూడా బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్ అనేది, ఆ హృదయముతో ప్రభు సన్నిధికి మనం వెళ్ళగలుగుతాము. అందుకని ఒక దైవజనుడు రాశాడు, మన యొక్క రెచెడ్నెస్ ఏంటో మనకు అర్థమైతేనట ద రిచ్నెస్ ఆఫ్ గ్రేస్ ఏంటో అర్థమవుతుందట. చాలాసార్లు మనమే గొప్పవాళ్ళగా ఎంచుకుంటాం. మనకంటే ఇంకా గొప్పవాడెవడు, నాకంటే మంచివాడెవడు, నాకంటే భక్తిపరుడు ఎవడు, నాకంటే ప్రార్థనాపరుడు ఎవడు, నేను అది నేను ఇది అన్నప్పుడు నువ్వు దేవుని కృపను నిరర్ధకం చేసుకుంటున్నావు, దేవుని కృపను తృణీకరిస్తా ఉన్నావు, దేవుని కృపను నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని అర్థము. పౌలు భక్తుడికి ఎన్నున్నా కానీ అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, అవన్నీ నష్టముగా ఎంచుకున్నాడు, అవన్నీ కూడా యోగ్యమైనవిగా ఎంచుకోలేదు. ఆయనకు అమూల్యమైనదిగా కనపడింది దేవుని కృపయే. ఆ కృపను గురించి ప్రాముఖ్యంగా 4 మాటలు ఇక్కడ మనము చూద్దాం. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే ఈ కృప ఎలాంటిదయా అంటే ఇట్ ఈజ్ ఎలెక్టింగ్ గ్రేస్, ఎన్నుకునేటటువంటి కృప. ఏ కృప అండి ఇది? ఎలెక్టింగ్. దేవుడు చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను కృతజ్ఞుడై ఉన్నానయ్యా అంటున్నాడు. యేసునకు నేను ఏమైనాడట? మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఏమి హృదయముతో ఈ మాటలు చెప్తున్నాడు చూడండి. నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్. ఎందుకయ్యా అంటే దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఫస్ట్ థింగ్. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదవండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఏంటంట చెప్పండి? తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుటనే పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ముందుగా నిర్ణయించెను, క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రీడెస్టినేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఎలక్షన్ ఆఫ్ గాడ్. దేనిని బట్టి అంటే ఆయన యొక్క కృప చేత, తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై ప్రేమ చేత మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టాలని ఆయన మహిమ కోసమై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు? ఆయన ఎరగని వారముగా ఉన్నప్పుడే, దూరస్తులుగా ఉన్నప్పుడే, ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే, భక్తిహీనులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనము పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు క్రీస్తు ప్రభుని ఆ శిలువ మీద బలి చేసినట్టు తండ్రి యొక్క ప్రేమ. ఈ ఎన్నిక గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకుంటే నా గుండె పగిలిపోతుంది అంటున్నాడు పౌలు భక్తుడు. అందుకనే కృతజ్ఞుడనై ఉన్నాను ఆయనకి. నేను నిజానికి నేను కనికరింపబడవలసిన వాడిని కాదు, కఠినమైన శిక్షకు అర్హుడును నేను. ఎందుకంటే సంఘముని హింసించిన వాడను, నానా మాటలతో దూషించిన వాడను.
ఆ విధమైన నన్ను ఆయన కనికరించాడు. ఆ కనికరములో ఏముందో తెలుసా? ఎన్నిక ఉంది, గ్రేస్. ఏ గ్రేస్ అయ్యా ఇదంటే ఎలెక్టింగ్. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, క్రీస్తు ప్రభువులో తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో మనం ఇంకా పిండముగా రూపించబడక మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. He has chosen us. అదేదో ర్యాండమ్ చాయిస్ కాదు, కాయిన్ వేయటం కాదు ఇది. సెలెక్టివ్ చాయిస్. అండ్ దిస్ ఎలక్షన్ ఈజ్ సో సెలెక్టివ్ అండ్ సో పర్టికులర్. కృతజ్ఞుడినై ఉన్నాను. ప్రియమైన వారలారా, అలాంటి హృదయముతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మొట్టమొదటిది, ఇట్ ఈస్ ఎలెక్టివ్ గ్రేస్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానుగా ఎంచి నన్ను బలపరిచిన. రెండవది ఏంటంటే, ఇది బలపరిచే కృప. ఏ కృప అండి? ఎనేబులింగ్ గ్రేస్. ఎనేబులింగ్ గ్రేస్. నన్ను బలపరిచినటువంటి కృప ఇది. పాత నిబంధన గ్రంథంలో మనకు భక్తుడైన దావీదు కనిపిస్తాడు. ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఏంటి? యెహోవా, చెప్పండి, నా బలమా. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ మై స్ట్రెంగ్త్, దట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. పాత నిబంధన గ్రంథంలో భక్తుడైన దావీదు అలా కనిపిస్తే, నూతన నిబంధనలో మనకు ఆ విధమైన సిమిలర్ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడండి? ఫిలిప్పీ 4:13 చదవండి. నన్ను బలపరచువాని యందు, ప్రైజ్ ది లార్డ్, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఇందాక మనం చూసుకున్నాం కదా మాటలన్నీ. ఆయనను ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే. నేను ఏమై ఉన్నానో అది ఆయన కృపే. నన్ను బలపరిచే దేవుని కృప. అందుకనే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి కూడా అదే మాట చెప్తున్నాడు. నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందున్న దేవుని కృప చేత నీవు, చెప్పాలి అందరూ, బలవంతుడవు కమ్ము, బలవంతుడవు కమ్ము. దిస్ గ్రేస్ ఈజ్ ఎనేబులింగ్ గ్రేస్. బలపరిచే కృప. ఎన్నిసార్లు మనం తప్పిపోయి ఉంటాం ఊహించండి. ఎన్నిసార్లు మనం పడిపోయి ఉంటాము, ఎన్నిసార్లు జారిపోయి ఉంటాం. మనం ఈ ఆత్మీయ ప్రయాణములో ఎన్నిసార్లు మనము తొట్టిల్లాము. ఆయనను ఇప్పటికీ కూడా మనము ఈ యొక్క మందలో ఉన్నామంటే, ఆయన మందిరములో ఉన్నామంటే అది ఆయన కృప, నన్ను బలపరిచినటువంటి కృప. పౌలు భక్తుడి గురించి చాలామంది పెద్దలు ఏమని రాస్తారంటే, ఆయనట చాలా ఒక 6 అడుగులు ఎత్తుండే ఆజానబాహుడు కూడా కాదట. ఆయన మహా అయితే 5 అడుగులు ఉంటాడట, ఇంత ఉంటాడంట. పాల్ అంటే అర్థం ఏంటంటే లిటిల్. లిటిల్ అంటే ఈవెన్ ఫిజికల్ స్టాచ్యూర్లో కూడా లిటిల్ ఏనట, గట్టిగా ఉంటాడట. ఇంకా కనుక మనం చూస్తే ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదట. చాలా మనకి శారీరరీతిగా కూడా చాలా బలహీనతలు ఆయనకున్నాయి. కంటికి ఏదో ప్రాబ్లం ఉందని కూడా చెప్తారు. ఇంకా ఆయన ఉపవాసాలు, ఆయన జాగారాలు, ఆయన ప్రయాణాలు, ఇక ఊహించండి ఒక వ్యక్తిని అలాంటి సిట్యువేషన్లో. ఇక ఆయన బయలుదేరితే ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. అసలు ఇల్లు అనేది ఎక్కడుంది ఆయనకి? ఇది నా సొంత ఇల్లు, మళ్ళీ ఇక్కడ రావాలని ఏం లేదు. ఇక ద వరల్డ్ ఈజ్ మై హోమ్ అన్నాడు. ఇక అంతే, లోకమే నా కుటుంబం అన్నట్టుగా ఇక బయలుదేరాడు. పెద్ద లగేజ్లు ఏం లేవు ఆయనకి. మనం ఒక ప్లేస్ నుంచి ఖాళీ చేసి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొంతమంది ఏమో పెళ్ళైన కొత్తలో ఆటో రిక్షా మాట్లాడుకుంటారు, చాలు మాకు అది, ప్రైజ్ ది లార్డ్. ఆమెకు ఒక బ్యాగ్, ఈయనకు ఒక బ్యాగ్, అంతే కదా. పెళ్ళైన 2 సంవత్సరాలకి ఏం మాట్లాడుకుంటారు? మినీ ట్రక్ అనమాట. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇక పెద్ద డీసీ వ్యాన్ కావాలి. కానీ ఆయనకి ఇక అటాచ్మెంట్లు ఏమి లేవు, ఇక వెనక ఏమి లేవు. ఉపవాసాలు, జాగారాలు, ఫిజికల్ పర్సిక్యూషన్ ఊహించండి. జైల్లో పడటము,
భయంకరమైన దెబ్బలు తినటము. ఈ ఈ సిట్యుయేషన్ అందరిలో ఎలా ఉంటుందండి? ఆయన భౌతికమైనటువంటి స్టామినా కానీ ఎలా ఉంటుంది ఊహించుకోండి. అలాంటి వ్యక్తి అంటున్నాడు, నేను ఇంకా పరిగెడుతున్నాను అంటున్నాడు, నేను పోరాడుతున్నాను అంటున్నాడు. ఇంత మటుకు చాలు అనిపించట్లేదు అంటున్నాడు నాకు. అమ్మయ్య ఇంత ప్రయాసపడ్డాను ఈ వయసులో ఇంకా అని అనుకోవట్లేదట ఆయన. సంపూర్ణ స్థితి సాధించని అనుకోవట్లేదట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇన్ని బలహీనతల్లో కూడా అయ్యా ఎలాగయ్యా నువ్వు ముందుకెళ్తున్నావు అంటే ఆయన అంటాడు కదా, నన్ను బలపరచువాని యందు. ఇట్ ఈస్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అండ్ హిస్ గ్రేస్, హిస్ గ్రేస్, దట్ ఈస్ ద సీక్రెట్. ఈరోజు మనము ఆయన కృప సమృద్ధిగా అపరిమితముగా అనుగ్రహించబడుతున్నటువంటి ఆయన మహాకృపను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అయ్యా ఇదిగో మీ కృపచేతనే, మీ కృపచేతనే. అనేకసార్లు మనం బలహీనమయ్యామంటే, పడిపోయామంటే, జారిపోయామంటే, తట్టిల్లామంటే ఆయన కృపను ఆధారం చేసుకోకపోవడమే కారణం ప్రియులారా. ఆయన కృప ఎన్నడూ తక్కువ కాదు. మొట్టమొదటిదిగా చూసినట్లయితే ఇట్స్ ఎలెక్టింగ్ గ్రేస్, రెండవది ఎనేబులింగ్ గ్రేస్, మూడవదిగా కనుక మనం చూసినట్లయితే తన పరిచర్యకు నియమించి. ఈరోజు ఒక వచనమే మన ఆరాధనకు ధ్యానం, మిగతా అన్నిటికీ సమయం సరిపోదు. తన పరిచర్యకు ఏం చేశాడట? నియమించి. నియమించి అన్న మాటలు మనం ఏం చూస్తామో తెలుసా? ఎంట్రస్టింగ్ గ్రేస్. ఎంట్రస్టెడ్. హీ ట్రస్టెడ్ మీ, సో హీ ఎంట్రస్టెడ్ హిస్ మినిస్ట్రీ. ఆయన నమ్మకమైన వాడినిగా నన్ను ఎంచాడు. నమ్మకమైన వాడిగా నన్ను చూసి కాదు, నేను నమ్మకస్తుడు కాదు, ఆ సంగతి ఆయనకు తెలుసు. నేనెంత బలహీనుడినో ఆయనకు తెలుసు. A sense of unworthiness is the beginning or foothold of our ministry and worship. ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో అయ్యా నేను అర్హుణ్ణి, యోగ్యుని కాదయా, నేను నమ్మకస్తుని కాదు, కానీ ఎంచావు నువ్వు, యు కౌంటెడ్ మీ. యోగ్యుని కాదు, నువ్వు ఎంచావు నన్ను యోగ్యునిగా. నీ కృపే నిజానికి నన్ను యోగ్యతనిచ్చింది. నీ కృపే నన్ను ప్రభువా ఆ అర్హతని నాకు అనుగ్రహించింది. అర్హత లేని నాకు పెంట కుప్పల మీద పడి ఉండాల్సిన వాడిని ప్రభువా. భక్తుడైన దావీదు ఆయన జీవితంలో ఇదే జ్ఞాపకం చేసుకుంటాడంట ప్రతిరోజు. ఆ రాజవస్త్రాలు ధరించుకొని, కిరీటము పెట్టుకొని, ఆ అద్దం ముందు నిలబడి రోజు కన్నీటితో ఇదే ప్రార్థన చేస్తాడంట. హూ ఈజ్ డేవిడ్ లార్డ్? అయ్యా దావీదు ఎవడు దావీదు? గొర్రెలు కాసుకునేవాడు, ఆ పల్లెటూరి పిల్లాడు, ఆ అడవుల్లో పడి ఆ గొర్రెలు వెనక్కి వెళుతూ, ఇంట్లో కూడా బయట కూడా ఎన్నిక లేనటువంటి ఈ యొక్క దావీదున నువ్వు ఈరోజు ఇలా నిలవబెట్టావు. ఒకసారి మన జీవితాలను వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూశాడండి? ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఆయన మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు? మనం వెతికామా ఆయన్ని? మనం ప్రేమించామా ఆయన్ని? మనం ఇష్టపడ్డామా ప్రభువుని? అయినా ఆయన ఎంచి నియమించాడు. ఇట్ ఈస్ అ గ్రేస్ దట్ హ్యాస్ ఎంట్రస్టెడ్. అది నీ సెక్యులర్ జాబ్ అయినా కానీ, నీ చదువు అయినా కానీ, నీ ఆత్మీయ స్థితి అయినా కానీ, ఆయన అప్పగించిన బాధ్యత అయినా కానీ, దేవుడు ఏమైనా సామర్థ్యాలు ఇచ్చాడా? అవి కృప. దేవుడు వరాలు ఇచ్చాడా? అవి కృపా వరాలే, ఉచితముగా అనుగ్రహించినవి, గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడా? అది ఆయన కృపే. స్కిల్ని ఇచ్చాడా? అది ఆయన కృపే. పరిచర్యలో పాలిచ్చాడా? అది అత్యధికమైన ఆయన కృప. నమ్మకమైన వానుగా ఎంచి నన్ను నియమించాడు. ఎలెక్టింగ్ గ్రేస్, ఎనేబులింగ్ గ్రేస్, ఎంట్రస్టింగ్ గ్రేస్. అంతేకాకుండా ఆయన ఎంట్రస్ట్ చేయటమే కాదు, చూడండి,
4గా మనకు చూసినట్లయితే నియమించి ఆయన తన పరిచర్యను ఏం చేశాట, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి నన్ను బలపరిచిన మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసునకు కృతజ్ఞునై ఉన్నాను. ఇంకా కాకుండా మనం ఇంకొక మాటను కూడా దాంట్లో డిరైవ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎంప్లాయింగ్ గ్రేస్. ఎంప్లాయింగ్, పనిని ఇచ్చాడు మనకు, ఆయన పరిచర్యను అప్పగించాడు. ఆయన పనిలో మనకి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. జస్ట్ ఇమాజిన్, పార్ట్నర్షిప్, పాలివారిగా, జత పనివానిగా, కో వర్కర్. ఆ మాట చూడండి ఎలా ఉంటుందో. తిమోతి గురించి మనము గడిచినటువంటి ఈ యొక్క 2 దినాల నుంచి ఎన్నో విషయాలు వింటూ వచ్చాం. భక్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడండి తిమోతిని? కుమారుడు అన్నాడు, సహోదరుడు అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు నా జత పనివాడు. జత పనివాడు అనేటువంటి స్థానం ఏంటో తెలుసా? పీర్ టు పీర్ ప్లేస్. పీర్ టు పీర్ అట్ ద సేమ్ టైర్. కుమారుడా అంటే ఇదిగో కుమారుడు తండ్రి యొక్క స్థానము ఉన్నతంగానే ఉంటుంది కుమారుడి కంటే. కొన్ని సహోదరుడు అన్నప్పుడు మై లిటిల్ బ్రదర్ అనొచ్చు. బట్ కోవర్కర్ అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడండి? సేమ్. పౌలు భక్తుడు తిమోతిని ఆ మాట అంటేనే మనకు అంత ఆశ్చర్యంగా ఉంటే, మరి మన ప్రభు మనల్ని ఏమంటున్నాడండి? క్రీస్తుతో సహా దాసులము, క్రీస్తుతో కూడా పనివారిగా, కోవర్కర్స్ విత్ క్రైస్ట్, కోవర్కర్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయనతో జత పనివారము, ఆయన జత పనివారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మనకి ఏమిచ్చంటే పనిని అప్పగించాడండి. దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉండి హింసించిన వాడికి ఎవరైనా ఇస్తాడండి పని? ఎవరైనా నమ్ముతారండి అలాంటి వ్యక్తిని? పౌలు నమ్మి బారు మనసు పొంది యెరూషలేముకు వస్తే అపోస్తలులు అందరూ అదిరిపోయారు. దగ్గర కూడా రానివ్వలా. మనం ధ్యానించుకున్నాం కదా బైబిల్ స్టడీలో, కనీసం ప్రైజ్ లార్డ్ కూడా చెప్పలేదంట. లోపలికి రమ్మని పిలవలేదట. ఎలా ఉన్నావు అనలేదట. ఎందుకని? ఆయన గతం అంత భయంకరమైనది. ఎవరు నమ్ముతారండి ఆ వ్యక్తిని? భయంకరంగా సంఘాలని హింసించి, చర్చిలన్నీ పడగొట్టి, మిషనరీలందరిని చంపేసి, దేశంలో ఒక అలజడి సృష్టించినటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడి నేను మారు మనసు పొందానంటే ఎంతమంది వెళ్ళి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తారు మీరు చెప్పండి? అందుకని ఎవరో పట్టించుకోకపోయేసరికి ఆయన ఒంటరిగా తిరిగి అరేబియాకి వెళ్ళాడు. అరేబియా దేశం నుంచి తన సొంత ఊరు తార్సుకి వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ బర్నబా వెళ్ళి తన వెతికి మరలా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే, ప్రభువా ఇది నా స్థితి, కానీ ఇది నీ కృప నాకు ఇచ్చిన స్థితి. గ్రేస్, నమ్మకమైన వానిగా ఎంచి. ఎప్పుడైతే దేవుని కృప మనకు అర్థమవుతుందనండి, చూడండి ఆయన అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:9 చదవండి. చదువుకొని మనం ఆరాధన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 19:9 చదవండి. 15:9. ఎవరంట ఆయన? అపోస్తులు ఎంతమంది అండి? అంటే డెసిగ్నేటెడ్గా ప్రభు చెప్పిన లిస్ట్ ఎంతమంది చెప్పండి? డౌట్గా చెప్తున్నారేంటి? 12 మంది అపోస్తులు. ఇప్పుడు ఎంతమందిలో నేను తక్కువ వాడిని అంటున్నాడు? అందరిలోనా? 12 మందిలో. తన స్కోప్ ఎంత? 12 మందిలో నేను అల్పుడును అంటున్నాడు. ఇంకా ఆయన కృప ఆయనకు అత్యధికముగా ఆయన అనుభవించకొలది, ఆయన అన్వర్దినెస్ అంటే ఆయనకు అర్థమయ్యకొలది. ఇప్పుడు నెక్స్ట్ ఎఫెసీ 3:8 చదవండి. 3:8.
ఆ చివరి మాట చదవండి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఇందాకేమో 12 మందిని ఒక పక్క పెట్టాడు, మిగతా వాళ్ళంతా ఒక పక్క ఉన్నారు. ఇప్పుడేమో పరిశుద్ధులు అంటే ఎవరు? విశ్వాసులందరిని ఒక పక్క పెట్టాడు, అవిశ్వాసులను ఒక పక్క పెట్టాడు. ఇప్పుడు నేను రక్షించబడినటువంటి విశ్వాసులందరిలో అత్యల్పుడు అని అంటున్నాడు. ఇప్పుడు మన వాక్య భాగంలో 15వ వచనం చదవండి. నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ఎట్టివారిలో? అట్టివారంటే ఎవరు? పాపులు. ఇంకా ముందుకు వచ్చి ఏమంటున్నాడు? ఈ ప్రధాన పాపిని. ఆ మాట చూడండి, 16. నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తున పూర్ణమైన దీర్ఘశాంతమా ప్రధాన పాపి అయిన నాయందు కనపరి. చీఫ్ సిన్నర్ అటండి. ఏ సిన్నరు? చీఫ్. దేంట్లో మనం చీఫ్ అని పిలుస్తాం? చీఫ్ మినిస్టర్, చీఫ్ ఇన్ఛార్జ్, ఇంకా చీఫ్ సెక్రటరీ, చీఫ్ జస్టిస్. ఉన్నతమైన వాటిలో మేము ఆమె చీఫ్ అంటే ది హైయెస్ట్. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను పాపులలో ప్రధానుడను. పాపులలో నేను ప్రధానుడను, ప్రధాన పాపిని. ఏ పాపి అండి? నేను ప్రధాన మంత్రిని అంటలా, నేను ప్రధాన అపోస్తుడిని అంటలా, నేను ప్రధాన సేవకుడిని అంటలా, నేను ప్రధానమైనటువంటి అది ఇది అని చెప్పుకోవట్లా. ప్రధాన పాపినైనా నన్ను ఆయన కనికరించే. దట్స్ వాట్ గ్రేస్ డస్ ఇన్ అవర్ లైఫ్స్. అలాంటి మనసుతో మన ప్రభు దగ్గరికి వెళ్దాం. ఈయన అంటున్నాడు, ఇదిగో ఆ పనిని నాకు. కొలస్సీ 1:23 చదవండి. ఏ పనిని అప్పగించాడు? ఎంప్లాయింగ్ గ్రేస్. ఎలాంటి పనిని ఆయనకు అప్పగించారు? కొలస్సీ 1:23 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు వినినట్టు ఆకాశం క్రింద సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి అది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని అంటున్నాడు కదా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇదిగో ఆయన యొక్క ముద్రలు నా శరీరంలో భరించుటకు ఆయన సంఘము కొరకు పడిన పాటల్లో కొదువైన వాటిని నా వంతు, ఆయన నాకిచ్చిన పోర్షన్, నా పాలు ఉంది. ప్రతివారికి వారి వారి వంతు ఉన్నది, ప్రతివారికి వారి వారి వంతు ఉన్నది, ప్రతివారికి వారి వారి భాగము ఉన్నది. దేంట్లో చెప్పండి? ఆశీర్వాదాల్లో కదా. దేంట్లో? సంఘము కొరకై శ్రమ. సఫరింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సఫరింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ చర్చ్. సంఘము కొరకై క్రీస్తు పడిన పాటలు ఉన్నాయి. ఇప్పుడు సంఘము కొరకై నేను, నీవు, మనము పడవలసినటువంటి ఆ పాటలు, మన యొక్క వంతు, మన యొక్క భాగం ఉన్నది. అవి నేను అనుభవిస్తున్నాను. రోమన్ కల్చర్లో ఈ స్పార్టస్ అని ఉంటారు. అంటే ఒక రాజు పక్షంగా కానీ, ఒక అధికారుల పక్షంగా కానీ గ్లాడియేటర్స్ లాగా ఫైట్స్ చేసేవాళ్ళు అనమాట. గ్లాడియేటర్స్ అని కూడా అనొచ్చు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే, తను ఎవరైతే నియమించుకున్నారో, ఎంచుకొని నా పక్షంగా పోరాడతాడు ఇతను అని ఎవరైతే ఆయన ఎంచుకొని తను నియమించుకున్నారో వారి కొరకు ఏం చేస్తారంటే, వీళ్ళు ఫుల్గా ట్రైన్ అయిపోయి ఒకరొక రోజు నా కొలేషియం స్టేడియంలోకి వాళ్ళని తీసుకొస్తారు పోరాడటానికి. గ్లాడియేటర్ ఫైట్స్ అంటే ఏమందంటే, ఇద్దరు దిగితే ఒకడే వస్తాడు బయటికి, ఇద్దరు బయటికి రారు. ఎందుకని? పోటీ ఎప్పుడు ఆగిపోద్ది? ఒకడు చనిపోవాలి ఖచ్చితంగా. ఒకరే కాదు, కొన్నిసార్లు సీరియస్ ఇంకా అతని మీదకి వదులుతూనే ఉంటారు.
అతడు బ్రతకాలంటే పోరాడాలి, నిలబడాలి. ఈ పౌలు భక్తుడు ఈ రోమ్లో ఉండి ఈ కొలేషియంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గ్లాడియేటర్స్, స్పార్టకస్ ఆ యొక్క పోటీలను చూస్తూ ఇక్కడ ఈ ఈ పరిచర్య గురించినటువంటి విధానంలో ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎంచుకోవటము, నియమించుకోవటము, అప్పగించటము, ఈ విషయాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక దైవజనుడు రాస్తూ ఉన్నాడు. ఒక బాగా పోరాడేటువంటి యోధుడు కనుక ఉంటేనంట ఆయనకి నైట్ టైం వచ్చి ఏం చేస్తారంటే బ్రైబ్ ఇస్తారంట. ఏమని? నువ్వు రేపు ఏం చేయాలి? ఓడిపోవాలి, లేకపోతే ఇది చేయాలి, మీ కుటుంబానికి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము, ఓన్లీ థింగ్ ఈస్ మా రాజు గెలవాలి, నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పేసి బ్రైబ్ ఆఫర్ చేస్తారంట వచ్చి. అప్పుడు నమ్మకమైనటువంటి ఆ యొక్క దాసుడైతే ఏమంటాడంటే, నా యొక్క రాజు కోసం నేను చనిపోనన్నా చనిపోతాను, కానీ ఆయన నమ్మకత్వాన్ని మాత్రం నేను వమ్ము చేయనంటాడట. దాన్ని రెఫ్యూజ్ చేసి ఆ యొక్క పోరాటంలో గెలిచి నిలబడిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతారంట, అయ్యా నేను ఇంత ఆఫర్ చేశాను, ఇంత గోల్డ్ ఇస్తానన్నాను, అది చేస్తాను ఇది చేస్తానన్నావు, ఇప్పుడు నువ్వు గెలిచావు, గెలిచిన తర్వాత నీ రాజు ఏమిచ్చాడు నీకు? చిల్లి గవ్వన్న ఏమని ఇచ్చాడా? అంతా ఆయనకే వెళ్ళిందిగా. అందరూ ఆయనకే చప్పట్లు కొడుతున్నారు, అందరూ ఆయనే మహిమపరుస్తున్నారు, అందరూ ఆయనే ఘనపరుస్తూ ఉన్నారు, నీకు కలిగింది ఏంటి అని అడిగితే ఆయన అంటాడంట, ఇదిగో ఆ రాజు పక్కన ఆయన దాసుడుగా ఆయన కొరకు పోరాడి ఆ శరీరములో ఆయన ముద్రలు, ఆ పోరాడానికి సంబంధించిన ముద్రలు కలిగి ఆయన పక్షముగా ఆయన పక్కన నిలబడే భాగ్యం నాకు దొరికింది, అది చాలు అంటాడట. ఇక్కడ పౌలు భక్తుడు అలాగే మనకు కనిపిస్తున్నాడండి. అందుకని చివరికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ఇదిగో యుగయుగములకు రాజు అయినటువంటి అద్వితీయుడు, అక్షయుడు, ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్, ఇటర్నల్ అండ్ ఓన్లీ గాడ్, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మహిమ ఆయనకే, ఘనత ఆయనకే. I am just his servant.